వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కందుకూరు నియోజకవర్గంలో ఒక దుర్మార్గమైనటువంటి ఘటన జరిగింది. అంటే బహుశా సినిమాల్లో కూడా ఆ విధంగా జరగదేమో. దసరా పండుగ రోజు ముగ్గురు అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే మరి ఒక అతను అత్యంత దారుణంగా వారిని తన కారుతో గుద్ది తొక్కించి మరి వాళ్ళని చిత్రహింసలకు గురి చేశాడు. అందులో అన్నదమ్ముల్లో పెద్దవాడు అక్కడికక్కడైనా మరణించాడు. అయితే ఈ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దసరా తర్వాత మరి ఒక్కొక్క కాపు నాయకులు ఈ విషయానికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారు. సో అసలు కాపు నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఈ సంఘటన ఏంటి, ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదు, అసలు ఆ ఎపిసోడ్ ఏంటో ఒకసారి చూద్దాం. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం. మరి ఈ గుడ్లూరు మండలానికి చెందినటువంటి ఎవరైతే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి ఓ వ్యక్తి ఉన్నాడో అతనితోటి సన్నిహితంగా ఉన్నటువంటి మరొక కుటుంబం, వారిద్దరి మధ్య జరిగినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాల కారణంగా మరి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ మరి ముగ్గురు అన్నదమ్ముల్ని బైక్తో గుద్ది మరి అందులో ఒకరిని దారుణంగా చంపినటువంటి ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామం సమీపంలో గురువారం ఘోర హత్య జరిగింది. అంటే దసరా పండుగ నాడు వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో దారకానిపాడు గ్రామానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, తిరుమలశెట్టి పవన్ నాయుడు, తిరుమలశెట్టి భార్గవ నాయుడు ఆ ముగ్గురు అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే వారిని హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కారుతో గుద్దించి తొక్కించి వారిని చంపినటువంటి ఘటన. అయితే అసలు ఏం జరిగింది అనేది వివరాల్లోకి వెళ్తే వెలుగులోకి వచ్చినటువంటి ఘటన ఏంటంటే, ఈ ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నారో ఆయన దగ్గర ఈ లక్ష్మీనాయుడు, పవన్ నాయుడు, భార్గవ నాయుడు అనేటువంటి ఈ అన్నదమ్ములు మరి వారి దగ్గర పనిచేసే వాళ్ళని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈ లక్ష్మీనాయుడు ఆయన భార్యని హరిశ్చంద్ర ప్రసాదు మరి ఆవిడ్ని మానసికంగా హింసించడం, సో ఆవిడ్ని హెరాస్మెంట్ చేయటం చేసినటువంటి క్రమంలో మరి లక్ష్మీనాయుడు తన సోదరులు హరిశ్చంద్ర ప్రసాద్కి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారని ఇంటికి వెళ్ళి దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరించి వాళ్ళని అత్యంత పాశవికంగా చంపాలనేటువంటి ఒక దురుద్దేశంతో వారిని కారుతో గుద్దించి మరి అన్నదమ్ముల్ని తొక్కించి మరి పెద్దవాడైనటువంటి లక్ష్మీనాయుడు చావు కారణమయ్యాడు. ఆ తర్వాత పవన్ నాయుడు, భార్గవ నాయుడు ప్రస్తుతం గుంటూరులో మరి వారు ఒక హాస్పిటల్లో వారి చికిత్స పొందుతున్నారు. అందులో వారిద్దరి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. అందులో ఒకరు కోమాలకు వెళ్ళినట్టు, మరొకరు పూర్తిగా వెన్నుపూస విరిగిపోయి కాళ్ళు దెబ్బ తగిలి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు ఉదయ హాస్పిటల్లో నిన్న ఏదైతే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాకు చెందినటువంటి కాపు నాయకులు మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి చలో కందుకూరు అనేటువంటి ఒక నినాదానికి వారు పిలుపునిచ్చారు. ఎందుకంటే మరి అత్యంత పాశవికంగా మనుషుల్ని చంపడమే కాకుండా వారిని తొక్కించి మరి ఆ తర్వాత పెద్దవాడు చనిపోయిన తర్వాత ఇద్దరు అన్నలను కూడా చంపాలని చెప్పేసి ఎవరైతే నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నారో వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి కత్తులు తీసుకుని రమ్మని చెప్పేసి వీళ్ళని మిగతా ఇద్దరిని కూడా చంపేద్దామని చెప్పేసి చెప్పడంతో వాళ్ళ తండ్రి వచ్చేటువంటి ఆ సమయంలోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా రావడంతో అక్కడి నుంచి హరిశ్చంద్ర ప్రసాద్ పరారయ్యాడు. ఒక్కసారి మనం కనుక చూస్తే అంటే ఇవి చూపించలేనటువంటి ఘటన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మరి తిరుమలశెట్టి బ్రదర్స్ ఎవరైతే లక్ష్మీనాయుడు సంబంధించినటువంటి తమ్ముళ్ళిద్దరు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్కసారి కనుక చూస్తే అందులో ఒక నిందితులు ఇద్దరిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఒకసారి చూస్తే ఈ వెహికల్ చూడొచ్చు. ఇదే వెహికల్ ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని అత్యంత దారుణంగా పాశవికంగా తొక్కించి కారుతో గుద్ది
చచ్చిపోలేదని చెప్పేసి 1కి 10 సార్లు తొక్కించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి కర్కశమైనటువంటి ఈ ఘటన చూస్తే ఎవరికైనా కళ్ళమట్టి నీళ్ళు రావాల్సిందే. ఒక పేద కుటుంబం, మరి వారు తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు మరి అలాంటి వారితో సాన్నిహిత్యంగా ఉంటూ, వారు స్నేహితులను కూడా తెలుస్తూ ఉంది, వారితో సాన్నిహిత్యంగా ఎవరైతే నిందితుడున్నాడో మరి మృతుడు ఎవరైతే ఉన్నారో అతనితో బాగానే ఉండేటువంటి పరిస్థితి ఉండేది. మరి అలాంటి క్రమంలో అతని భార్యని మరి హెరాస్మెంట్ చేసి ఆవిడని లొంగ తీసుకోవాలనేటువంటి ఒక ప్రక్రియకి అతను దిగటంతో మరి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో మరి లక్ష్మీనాయుడు వెళ్ళి వార్నింగ్ ఇవ్వటం, సో అతన్ని రెండోసారి నా భార్య వైపు కన్నెత్తి చూస్తే ఊరుకోనని చెప్పినటువంటి నేపథ్యం. సో అయితే ఒకవేళ వాళ్ళు వార్నింగ్ ఇవ్వటం ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే ఆయనకి ఏదైనా ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. సో దాన్ని వాళ్ళ మీద ఏదైనా పోలీస్ కేసు పెట్టచ్చు, లేకపోతే ఇంకో రకంగా చట్టపరంగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ మనిషిని చంపాలి అనుకునేటువంటి ఘటన ఏదైతే ఉందో అది దారుణం. అంటే అధికార బలంతోనా, అంటే అహంకారంతోనా, అంటే ఏంటిది? అంటే ఇంత జరిగింది కందుకూరు నియోజకవర్గంలో. 3 యువకుల్ని అధికార మదంతో ఒకడు ఈ విధంగా తొక్కించి చంపితే కనీసం స్థానిక శాసనసభ్యుడు ఆ మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి సాహసం కూడా చేయలేకపోయాడంటే ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామా, లేకపోతే ఎక్కడ బతుకుతున్నాం? దీనికైనా అందరూ కలిసి రాజ్యాధికారాన్ని సాధించుకుంది. రాజ్యాధికార ఫలాలు అందరూ సమానంగా పంచుకోవాలనే కదా, బడుగు బలహీన వర్గాలు అందరూ సమానంగా రాజ్యాధికారాన్ని అనుభవించాలనే కదా అందరూ కోరుకునేది. ఒక వర్గం చేతిలోనే కాదు కదా అధికారం ఉండేది. ఆ వర్గం మిగతా వర్గాలని పాశవికంగా హతమార్చడానికి కాదు కదా రాజ్యాధికారం అనేది. కాబట్టి ఈ ఎపిసోడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తామంటూ కాపు నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే మొదలుపెట్టారు. 2 కోట్ల రూపాయల ఆ కుటుంబానికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న గుంటూరు ఉదయ్ హాస్పిటల్ దగ్గర మరి వాళ్ళందరూ కూడా బహిరంగంగా మరి సమావేశమై వారందరూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. నిజంగా ఒకసారి కనుక మీరు చూస్తే మరి ఎవరైతే చనిపోయినటువంటి మృతుడికి సంబంధించిన వారి వెహికల్ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బండి మీద వంగవీటి మోహన్ రంగా గారి బొమ్మ కూడా, అంటే స్థానికంగా విచారణ అక్కడ కనుక్కున్న దాని ప్రకారం చనిపోయినటువంటి ఎవరైతే మరి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, అతను వంగవీటి మోహన్ రంగా గారికి వీరాభిమాని అనేది తెలుస్తోంది. ఆ బైక్ మీద ఆయన బొమ్మ కూడా చూడొచ్చు. అంటే వీళ్ళందరూ కూడా కూటమికి ఓట్లేసిన వ్యక్తులే, అందులో ఎలాంటి డౌటు లేదు. మరి అధికారం వచ్చిన తర్వాత మరి ఈ విధంగా ఒకరి మీద ఒకరు కత్తులు తీసుకోవడం అనేది అది హేమించారు. అంటే ఇది ఇప్పుడు పార్టీలకి, కులాలకి, సో మతాలకి ఈ వ్యవహారం మరి వీటన్నిటికి కూడా అంటుకునేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు స్పందించాలి, స్థానికంగా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే చంపేశాడు. మరి ఒక వ్యక్తి మరి అధికార మదంతోనో డబ్బు మదంతోనో మరి విభేదాలు ఉంటే ఉండొచ్చు, చట్ట ప్రకారం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కారుతో గుద్ది తొక్కించి చంపాడంటే ఏ బలంతో, ఏ ధైర్యంతో? ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన నియోజకవర్గంలో ఈ విధంగా జరిగితే కందుకూరు ఎమ్మెల్యే గారు కనీసం బాధితులను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళలేదంటే అది అంటే దాని మీద కూడా చాలా విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చిన్న ఘటన కాదు. అంటే బహుశా ఆ చనిపోయిన వ్యక్తులు ఆర్థికంగా చాలా చిన్నవాళ్ళు, నిరుపేద కుటుంబం వారికి. సో వారికి ఎవరు కూడా అండదండ లేనటువంటి కుటుంబం. సో అయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి వారి సామాజిక వర్గం అంతా కూడా ఇప్పుడు అండగా నిలబడుతున్న పరిస్థితి కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. సో చిన్న ఎపిసోడ్, చిన్న ఇన్సిడెంట్ కూడా ఫోన్ ద్వారా ప్రపంచం అంతా తెలుస్తుంది. సో గతంలో ఎప్పుడో 1988లోనే 89లోనే చేసినట్టు అల్లకల్లోలం చేసి మరి మసిపూసి మారేడుగా చేస్తాం, నిందితులు కూడా తప్పిస్తామని అనేటువంటి ధోరణి ఎవరికైనా ఉంటే అది బహుశా ఆ ధోరణి మరి ఇప్పుడు చెల్లుబాటు అవ్వదేమో. ఎందుకంటే ఈ కంప్యూటర్ కాలంలో, ఎందుకంటే చీమ చిట్టుకుమన్నా కూడా నిఘా వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టాలు చాలా బలంగా పనిచేస్తున్నాయి. కాబట్టి సో ఈ ఎపిసోడ్ నిజంగా చిలికి గాలివాన అవ్వకముందే ప్రభుత్వం స్పందించాలా, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలి, హోంమంత్రి వంగలపూడి అనిత గారు నిజంగా. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా ఆవిడ వెంటనే రియాక్ట్ అవుతారు. మరి ఈ విషయం మరి ఆవిడ దాకా చేరిందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆవిడ రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా ఈ విషయం మీద. ఇక్కడ నిందితులకైతే ఖచ్చితంగా శిక్ష పడాలి, స్థానిక ఎమ్మెల్యే గారు వారికి భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. మరి హాస్పిటల్ బెడ్ మీద మరి ఎవరైతే మృతుడి తమ్ముళ్ళు ఇద్దరు కూడా పడి ఉన్నారు, సో జీవచ్చవాల్లా పడి ఉన్నారు వాళ్ళు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చావలేక
బతకలేని పరిస్థితి. ఆ కుటుంబానికి కనీసం వారికి ఆర్థిక సాయం ప్రకటించి వారి ఆరోగ్యాలు అంటే కనీసం వారి ఆరోగ్యాలు నయమయ్యేంత వరకు మెరుగైన చికిత్స అందించేటువంటి బాధ్యతను మరి ఈ ప్రభుత్వం తీసుకుంటే నిజంగా ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనేటువంటి పేరు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది. కానీ పైన అధినాయకులు కలిసి ఉన్నారు, కానీ కింద మాత్రం ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి దాష్టీకాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో అంటే ప్రజలు ఖచ్చితంగా తిరగబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సాధించాలి. అత్యంత దారుణంగా చూడండి, ఎంత దారుణంగా ఇక్కడ బైక్ మీద వస్తున్నటువంటి వాళ్ళని ఈ కారుతోటి గుద్ది వాళ్ళని కింద పడిపోయిన వాళ్ళని కారుతోటి ఎక్కించి తొక్కించి చంపితే ఈరోజు వాళ్ళు గుంటూరు మరి ఉదయ హాస్పిటల్ బతికున్న జీవచవాలుగా ఉన్నారు. ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా, వాళ్ళ పెద్దన్నే చనిపోయాడు. ఇది ఎంత దుర్మార్గం! ఏ దేశంలో బతుకుతున్నాం మనం? ఇది ప్రజాస్వామ్య దేశం కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగాన్ని అనుసరించే కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పరిపాలన కూడా సాగేది. మరి అలాంటప్పుడు ఇలాంటి ఘటన జరిగితే కనీసం ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడటం లేదంటే చాలా దురదృష్టకరం. నిజంగా ఇలాంటి సంఘటన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారికో ఇలాంటి ఘటన కనుక జరిగితే వాళ్ళని మిగతా సామాజిక వర్గాల వారు లేకపోతే మిగతా పార్టీల వారు ఈ విధంగా చేస్తే ఈరోజు రాష్ట్రం భగ్గుమనేది. ప్రతి వ్యవస్థ కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేసేది. అంటే వీళ్ళు బలహీన వర్గానికి చెందిన వారైనా లేకపోతే అధికంగా చిన్నవాళ్ళనా లేకపోతే వాళ్ళని ఏం చేసినా దిక్కుముక్కు లేదు, అడిగేవారు ఎవరు లేరనా. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి అనుమానాలు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎపిసోడ్ మీద ఈ దుర్మార్గమైనటువంటి ఈ సంఘటన మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలి. ఆ బాధిత కుటుంబాలకి ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూద్దాం ఏ మేరకు ప్రభుత్వం స్పందిస్తుందో ఈ ఎపిసోడ్ మీద. అదేవిధంగా చెలో కందుకూరికి మరి దాదాపు 3 జిల్లాల కాపు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా అయితే మారినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది.